కాంగ్రెస్ పార్టీ మాత్రం నిస్సిగ్గుగా హామీలన్నీ అమలు చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో ఉండే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఎంత నిస్సిగ్గుగా ప్రచారం చేస్తుందంటే, ఆ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, ఆ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సుప్రియా శ్రీనైట్ అనగా ఉంది. ఆమె ఏ రకంగా ప్రచారం చేస్తుందంటే, తెలంగాణలో మహిళలందరికీ నెలకు 2,500 రూపాయలు మేము ఇచ్చేస్తున్నామని ప్రచారం చేస్తుంది. ఆమె ఒక 2-3 నెలల కింద అనుకుంటా ఒక హిందీ ఛానల్లో మాట్లాడుకుంటా చెప్పింది, 2,500 రూపాయలు మేము తెలంగాణలో 95 లక్షల మంది మహిళలకు ఇస్తున్నామని చెప్పేసి. తెలంగాణ మహిళలారా, ఈ కార్యక్రమం చూస్తున్నాం, మీరు చెప్పండి, ఒక్కరికైనా వచ్చిందా 2,500 రూపాయలు? ఇంత నిస్సిగ్గుగా ఢిల్లీలో కూర్చొని ఇక్కడి నుంచి సమాచారం పంపిస్తే చాలు, వెనుక ముందు చూసుకోకుండా ఎంతమందికి వస్తుంది ఎంతమందికి వస్తలేదు చూసుకోకుండా దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఒకసారి ఆమె ఢిల్లీలో ఒక హిందీ మీడియాతోటి మాట్లాడుకుంటే ఏమన్నదో ఒకసారి వినండి. तेलंगाना के लोगों का जीवन आसान बना रही है। महालक्ष्मी योजना से महिलाओं को हर महीने 2,500 रुपए की सहायता मिल रही है। हमारी कर्नाटक की सरकार 2,000 रुपए प्रति महीना 1,28,00,000 महिलाओं को दे रही है। हमारी तेलंगाना की सरकार 2,500 रुपए प्रति महीना 90 लाख महिलाओं को दे रही है और सतत देती रहेगी। और उसको देने के पीछे तेलंगाना की कांग्रेस सरकार ఫస్ట్ బాక్స్లో వచ్చిన వీడియోలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ ప్రచార వీడియోను విడుదల చేసింది. ఆ ప్రచార వీడియోలో ఏం చెప్తారు? తెలంగాణలో మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నామని చెప్తారు. ఆ పక్కనున్న వీడియోలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఇన్ఛార్జ్ సుప్రియా శ్రీనాథ్, ఆమె ఏం చెప్తుంది? 2,500 రూపాయలు మేము తెలంగాణలో ఇస్తున్నామని చెప్తుంది. ఇంత నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయలేదు, కానీ అన్ని హామీలను అమలు చేస్తున్నాం అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు కేరళ ఎలక్షన్లు వస్తున్నాయి. కేరళ ఎలక్షన్లలో అక్కడ వామపక్షాలకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలోనే పోటీ ఉంది.